హాయ్ అండి, అందరూ బాగున్నారా? మరి ఇజ్రాయెల్లో తెలుగు కుర్రాడు ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్లో తెలుగు కుర్రాడు అనే విషయం పక్కన పెడితే మనకి ఒక విషయం ఇప్పుడు వారు చాలా దారుణంగా జరుగుతుంది కాబట్టి దాని విషయం గురించే మాట్లాడుతున్నాను. వీడియో ఆల్రెడీ నేను వారు స్టార్ట్ అయిన వెంటనే మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ దాంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ అని చెప్పాను, అర్థమవుతుంది కదా. సో కాకపోతే ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే నాకు కొంతమంది ఇంకా మెసేజ్లు చేస్తున్నారు దాని గురించి అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. లేకపోతే మనం అంత పనిగట్టుని చేసేది కాదు, కాకపోతే ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి, తప్పదు అని చెప్పేసి చేస్తున్నాను. సో ఏదేమైనా ఒక విషయం చెప్తాను, చిన్న కథ. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, అన్నీ మనం దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తున్నాం అనుకోండి. ఏం చేస్తాడు? తిరిగి ఒక్క దెబ్బనే వేస్తాడు కదా. ఇప్పుడు అలాగా మనకి ఇక్కడ ఐరన్ డ్రోన్ పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఐరన్ డ్రోన్ పని చేయకుండా ఉంటే ఇజ్రాయెల్లో మేము ఇలా ఉండం. మీరు అది గమనించుకోండి, మేము ఇలా ఉండం. ఒక ఐరన్ డ్రోనే కాదు, ఒక లేజరే కాదు, ఇలాంటి చాలా ఎఫెన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే అవి మనం ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉంది, ఆర్మీ చాలా స్టాండర్డ్, చాలా బలమైనది ఇక్కడ ఆర్మీ. మీరు అది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగాను. మీరు ఎందుకంటే అన్నయ్య ఎలా ఉన్నారంటే మీకు ఇందాక చెప్పినట్టు 10 దెబ్బలు వేసినప్పుడు ఒకడు మిస్ అవ్వడం సహజం, అర్థమవుతుందా? కొన్ని వేల మందిని కాపాడి కొంత నష్టం అన్నది జరుగుద్ది. ఇప్పుడు అస్సలు నష్టం జరగకుండా ఉండడానికి ఎంత ఎలా చేసినా అది తప్పదు కదా. సో నష్టం అయితే జరుగుతుంది, కానీ టీవీలో చూపించేసినంత వైలెంట్ కాదు. ఆల్రెడీ ఎక్కడైతే వాళ్ళు యుద్ధం చేస్తారు ఆ ప్లేసెస్ అన్నీ ఖాళీ చేయించేసి సురక్షితమైన ప్లేసుల్లోకి మంచిగా గట్టిగా ఉన్న బంకర్లోకి ఆల్రెడీ జనాన్ని పంపించేస్తున్నారు. కొన్ని చోట్ల బంకర్లు వీక్గా ఉన్నా, కొన్ని చోట్ల బంకర్లు లేకపోయినా అలాంటి ప్లేసెస్ని డైవర్ట్ చేసేస్తున్నారు. ఓకే బ్రదర్, వారైతే బీభత్సంగానే ఉంది, ఇందులో ఏం లేదు అని చెప్పడానికి ఏం లేదు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, అంటే ఇంటికాడ ఆ ఛానల్లో ఇప్పటికి నేను అదే చెప్తున్నాను. కొన్ని ఛానల్ మరీ అంటే చూపించే తిప్పి దాన్నే చూపిస్తున్నారు. మా దగ్గర ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మేము దీంట్లోనూ ఎడిటింగ్ చేసి పెట్టలేక కాదు. అది ఏంటంటే ఒక భయభ్రాంతులు చేయడం తప్ప దానివల్ల ఉపయోగం ఏముంది? మీరు ఆలోచించండి. ఒకళ్ళని మనం టార్గెట్ చేసాం, ఓకే, యుద్ధమంటూ జరుగుతుంది, కానీ మన వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది ఆలోచించడం ఆప్షన్ ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు భయభ్రాంతులు అవడానికి కారణాలు ఏంటి? ఎవరైనా ఏదో జనాల మీద పేలాలు ఏరుకుందాం అనే పొజిషనే తప్ప కానీ మనం అవి చూపించకూడదని ఒక సిస్టమ్ తీసుకొస్తే చాలా బాగుండు. ఎందుకంటే 1-2 సార్లు ఇప్పుడు ఎప్పుడో ఏదో జరిగింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ చూపించడం ఎందుకు? ఇప్పుడు చచ్చిపోయినాడు ఎలాగా తిరిగిరాడు, అవునా? కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అన్నది చూడడం తప్పేం కాదు, కానీ దాన్ని ఈ వింత వింతగా చూపించడం అన్నదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. దాని విషయంలో నేను వీడియో పెడుతున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను డ్యూటీకి వచ్చాను, 2 days లీవ్ ఇచ్చారు, తర్వాత మామూలుగా కొంచెం నార్మల్ అయింది. సో నేను డ్యూటీ దగ్గర నుంచి నేను వీడియో పెడుతున్నాను, అర్థమవుతుందండి. ఇదే నేను వర్క్ చేసేది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసిన ఇవన్నీ చెప్తున్నాను. అంటే మీకు డ్యూటీ కూడా ఏంటంటే మేము సేఫ్గానే ఉన్నాం, 100% సేఫ్ జోన్. ఎక్కడైనా జస్ట్ ఒక 10% ఏదైనా విపత్తు జరగచ్చు, బిల్డింగ్లు కూలిపోతలేదా అని అంటే జస్ట్ కూలుతున్నాయి, కానీ ఆ ఏరియా అంతా కూడా 100% ఖాళీ చేస్తున్నారు. కొంతమంది ఉంటారు కదా, మేము వెళ్ళాం ఎందుకు మా గట్టిగానే ఉన్న బిల్డింగ్లు అని చెప్పేసి కొంచెం పొట్టాడతారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ప్లేసులు లేనప్పుడు జరిగినాయి అంతే తప్ప మ్యాక్సిమం 100% వర్క్ చేస్తుంది ఇక్కడ. డిఫెన్స్ ఆర్మీ అన్నీ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి, అంటే చాలా బాగా కష్టపడుతున్నారు. ఒక దేశం, ఇంత చిన్న దేశం ఎలాంటి పెద్ద దేశాన్ని అయినా భయపెడుతుంది అంటే ఎంత టెక్నాలజీ ఉంది
అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఒక్కడు యుద్ధం చేయడానికి ఆడ వెనకాల ఎవడో లేకపోయినా ఆడు ముందుకు వెళ్తున్నాడంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆడు నేను చేయగలను అన్న ఆలోచన ఉన్నప్పుడే చేస్తారు ఖచ్చితంగా. మీకు ఆ విషయం చెప్తున్నాను, అర్థమవుతుందండి మీ అందరికీ కూడా. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మనోడు అన్నీ కూడా సమకూర్చుకుని ఏంటి ఒక యుద్ధాన్ని మనం చేసేటప్పుడు ఎంత అయితే బలం కావాలి, ఒక దేశాన్ని మనం ఎలా అయితే కొట్టాలి అన్నప్పుడు దాన్ని అవన్నీ కూడా చాలా గట్టిగా, అంటే ఎలా చెప్పాలంటే మీకు అన్నీ కూడా ఒక 6 నెలలు సరిపడిగా మనం స్టోర్ చేసుకుని, వర్షాకాలం వస్తే మనం ఎలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటామో అలాగా మనోడు అన్నీ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఏం భయం లేదు. కొంతమంది మీకు ఫుడ్ అది దొరుకుతుందా కొంచెం ఇబ్బంది పడతారేమో అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఏం లేదు, మీకు బయట కూడా చూపిద్దును. ట్రాన్స్పోర్ట్ అన్నీ మామూలుగానే ఉన్నాయి. కాకపోతే ఎయిర్పోర్ట్లో అయితే లాక్ చేశారు, ఎయిర్పోర్ట్లు లేవు ప్రస్తుతానికి. వెళ్ళి వాళ్ళు ఉంటే పంపిస్తామంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఒకవేళ నేనే ఎవరో దాకా ఎందుకు నేనే సర్లే ఒక నెలలో టైం అడిగితే సో ఎయిర్పోర్ట్లో ఓపెన్ అవ్వగానే వెళ్దిగానే అని చెప్పేసి అన్నారు. ఏదేమైనా చెప్తున్నాను, వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు, రావడానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం క్రిటికల్గా ఉంది ఇక్కడ, ఇబ్బంది అయితే ఉంది, లేదు అని చెప్పడానికి అయితే ఏం లేదు. మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్లోనే చెప్పాను మీకు అదే విషయం, మీకు మళ్ళీ చెప్తున్నాను. 100 దెబ్బలు అవతలోడు కొట్టినప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతుంది. సో అలా మిస్ అయినాయి తప్ప ఏ డ్రోన్లు ఏమీ ఖరాబ్ కావు. ఖరాబ్ అవుతుంది, దాన్ని ఎంత స్పీడ్గా డెవలప్ చేసుకోవాలో బాగా తెలుసు ఇక్కడ డిఫెన్స్కి. ఓకేనా? అదండి. మీరు ఏంటంటే చూసిన ఛానల్ ఎక్కువ, ఎందుకంటే మీకు చూపించినప్పుడు మీరు వినడం మానేయడం బెటరు, చూడడం మానేయడం బెటర్. అది ఇదేమైనా ఆదురద ఉంటుంది, చూడాలి ఏం జరుగుతుందని. కొంతమంది ఏంటంటే మనకి పని లేక ఇంకన్నమాలు చల్లించుకుని ఇలా పైకి కిందకి జరపడం వల్ల అయ్యో రకరకాలు చేసేసి ఫోన్లు చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టేసి ఆడ భయపడిపోయి ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే ధైర్యంగానే ఉంటారు, అలాంటివన్నీ చూసి ధైర్యంగానే ఉంటారు. కొంతమంది అయితే వీక్గా ఉంటారు. సో వాళ్ళందరి కోసం మీరేం భయపడొద్దు, ఆల్ ఫ్యామిలీస్. నేను కూడా ఇండియన్ కుర్రోడ్నే, తెలుగు అబ్బాయినే. సో మన తెలుగు వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అందరం కూడా ఇప్పుడు వరకు అయితే శుక్రవారం స్టార్ట్ అయిన వారు ఈ రోజు వరకు కూడా జరుగుతుంది, కానీ ఓన్లీ నైట్ టైమే జరుగుతుంది. అది కూడా కొన్ని ప్లేసెస్ అయితే లైట్గా డ్యామేజ్ అయినాయి. ఓకేనా? మీరు దీనికోసం అయితే ఏం భయపడక్కర్లేదు, మన వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. ఓకే అండి. నేను ఆల్రెడీ డ్యూటీలో ఉండే మీకు వీడియో పెడుతున్నాను. అంటే మీరు కొంతమంది డ్యూటీలకి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటున్నారంట. సో అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ బస్సులు అవి తిరగాలి కదా, మరి జనాల్ని తెలుసుండి ఇది చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం బ్రేక్ చేసాడు, వాళ్ళు ఎంత పవర్ ఎంత చూపిస్తారని చెప్పేసి. సో అవన్నీ టెస్ట్ చేసుకున్నాడు. ఓకే పర్వాలేదని చెప్పేసి ఎవరికాళ్ళు డ్యూటీలకి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. సో అందరం కూడా హ్యాపీ అండి. ఓకే అండి. మీరు మాత్రం టెన్షన్ పడవద్దు. నాకు మీరు పదే మెసేజ్లు చేయడం కూడా తప్పేం కాదు, చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఏదన్నా డిఫరెంట్ అనిపిస్తే కనుక నేను ఇన్స్టాలో మీరు మెసేజ్లు చూస్తున్నాను. ఓకే అండి. మీరు దీంట్లో కూడా మెసేజ్ చేయండి. నేను ఇక్కడ ఎలా ఉందో వాతావరణం మీకు అప్డేట్ ఇస్తాను. మీరైతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే అండి. ఇప్పుడు పురాణ అవి చూపించడం, ఇప్పుడు ఒప్పులు ఎంచడానికి మనమెవరు, వాళ్ళకి ఉంటాయి. మనమే న్యాయాలు తీర్చేసి అంత కాదు కదా. కాబట్టి జస్ట్ ఏం జరుగుతుందో చూడాలి తప్ప దాన్ని మనం ఏలెత్తి చూపించి దాన్ని ఇలా జరిగింది, లేకపోతే అప్పుడు ఆడు ఎలా చేశాడు ఈడు ఎలా చేశాడు ఏం మనకెందుకు అక్కడ. కాకపోతే మన వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది చూడాలి. రెండోది ఏంటంటే ఎవరిని కూడా కించపరచొద్దు, ఆ కంట్రీని ఈ కంట్రీని. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది సో వాళ్ళకి తెలుసు ఆ విషయాలు. సో అన్నీ చూసుకునే చేస్తున్నారు. కాకపోతే ఈ నతన్య గారు కొంచెం అవతలైతే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయిందని అంటే నేను డైరెక్ట్గా అక్కడ మా ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేశాను. సో అక్కడ కొంచెం వరస్ట్గానే ఉందని తెలిసింది. ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఎలా ఉందని నాకు ఫోన్ చేశాడు, ఇక్కడైతే బాగానే ఉంది పర్వాలేదు అన్నాను. సో ఆ విషయం మీద మీకు వీడియో చేస్తున్నాను.
ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మన వీడియో పెట్టడం వల్ల వాళ్ళకు కూడా తెలిసి ఎరా పర్వాలేదా ఏంట్రా అని చెప్పేసి అడిగితే నేను దానికి మీకు సమాధానం చెప్తున్నా. మనమేం యూస్ కోసం వీటి కోసం నేను వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు. ఓకే బ్రదర్, ఓకే థ్యాంక్ యూ అండి. ఏదైనా పెడితే నేను దానికి చెప్తాను, ఇలాంటి వాటిని యూస్ కోసం మనం వాడుకోవడం కరెక్ట్ కాదు, అది తప్పది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.